సభాధ్యక్షులుగా ఉన్న టీజీఓ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గారు, వారి కార్యదర్శి రవీంద్ర గారికి, ఈ సమావేశానికి మనందరికీ ఆశీర్వదించడానికి, మనకు సూచనకి ఈ డైరీ క్యాలెండర్ ఉత్సవానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య అప్పులపాలు చేసిపోయింది. నెలకు 6,500 కోట్ల అప్పు కడుతున్నాం, కొంచెం సమయం పాటించండి, ఉద్యోగుల సమస్యలన్నీ మేము మాట్లాడుతూ చెప్పినప్పుడు మేము చెప్పిన దానికి సమాధానం మొన్న అసెంబ్లీ చెప్పినట్టు నాకు గుర్తు. ఎందుకంటే మేము అడిగినాం, మా ఉద్యోగులకు వచ్చేది రాయితీలు కాదు, మేము కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులను అన్నా మీరు ఆపద్దు, అంటే ఇది ఏం చేసినా మా దగ్గర పరిస్థితి బాగాలేదు అని చెప్పి మేము కోరుతున్నాం. ఈ ఉచితాలను బంద్ చేయండి, ఇలా అవసరం ఉన్న వాళ్ళకే హెల్ప్ చేసే బాధ్యత తీసుకోవాలి. మా ఉద్యోగులు అందరి, మేము కూడా ఉద్యోగంలో చిన్న ఉద్యోగులే. మొన్న రామకృష్ణ సార్ గారు మాట్లాడుతూ ఆర్థిక శాఖ మార్చాడు, మేము 600 కోట్లు 500 నుంచి 600 కోట్లు ఇస్తాం. మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మార్చని మాట్లాడుతూ మీరు రాండి, ఏది ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు, ఇలా రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఫస్ట్ మొదటి ప్రియారిటీ అని, మెడికల్ బిల్స్ అవి ప్రియారిటీ అని, తర్వాత మా జీపీఎం మా పైసలు వాటి ప్రియారిటీ అని, నెలకు జీతాలైతే సక్రమంగా కొట్టాలని చెప్పాను. కూడా పరిస్థితి మాకు తెలుసు అని చెప్పాడు. మరి చాలామంది అలా ఐఏఎస్లు ఐపీఎస్ ఉన్న వాళ్ళు చాలామంది చిన్న ఉద్యోగుల కొడుకులు చాలామంది గతంలో చెప్పిన సందర్భాన్ని కూడా ఇలా గుర్తు చేస్తున్నాం. మనకున్న గతంలో ఉన్న కలెక్టర్ గారు ఒక టీచర్ కొడుకు, చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి ఇలా చదువుకొని ఇంత వాళ్ళ చేతిలో కీడు బొమ్మలాగా ఉద్యోగులుగా మారడం నాకు చాలా బాధ అనిపిస్తుంది వాస్తవానికి. మరి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీ ప్రభుత్వ పథకాలు తీసుకుపోతాం, మీరు పథకాలేమో ఉచిత పథకాలు పెట్టారు, మేము దాన్ని తీర్చడానికి మా ఉద్యోగులు నానా తండాట పడుతున్నప్పుడు మా కింది వాళ్ళకు మీరు సొంతంగా వాళ్ళు జేబు నుంచే ఖర్చు పెట్టుకున్నారు. మేము అడుగుతుంటే ఆ ప్రభుత్వానికి తెలియదు వాస్తవానికి. మా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు చూస్తే ఇలా ఒక పంచాయత్ సెక్రటరీ దాదాపు ఒక జేబు నుంచి 2 లక్షలు నుంచి 3 లక్షలు ఇలా ఖర్చు పెట్టుకొని అక్కడ చేస్తుంది. అలాగే ఒక హాస్టల్ పెట్టుకుని కూడా వాళ్ళ బిల్స్ రాక 2-3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటుంది. ఇలా ఉద్యోగాల్లో బిల్స్ లేవు. మరి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు మేమందరం కొందరు ఐఏఎస్ అయితే మాకు కూడా మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జేఎస్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసుకోమని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకున్నాం. మన ఉద్యోగులు అందరం ఒకటే, మన సమస్యల పరిష్కార మార్గంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇలా మీటింగ్ పెట్టిందంటే వాస్తవానికి ఈ హాల్ కాదు, మొత్తం కిక్కిరిసిపోవాలి. సీట్ల పంచేది కాదు, మనం ఎంతమంది వస్తే అంతమంది ఇలా ఉద్యోగులు వస్తే రేపు ప్రభుత్వానికి ఒక మంచి మెసేజ్ పోయి, మరి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి నిజంగా వాళ్ళు జెన్యూన్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి వచ్చే రాయితీలు జీపీఎఫ్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. చాలామంది లక్షల జీతాలు వస్తున్నాయని చెప్తుంటారు, ఆ లక్షల జీతాలు ఎన్ని ఖర్చులు ఉన్నాయో ఎన్ని ఉండదో ప్రభుత్వానికి తెలుసు. మరి ఇటువంటి సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట వాస్తవానికి ఇబ్బంది ఉన్నా మరి ప్రభుత్వ ఉద్యోగులుగా అందరికీ వాళ్ళకి తీర్చే బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉంది. జేఏసీగా అందరూ ఒక్కడైదాం, ఉద్యోగుల సమస్యల పరిష్కార మార్గంగా అందరూ కలిసి కట్టుగా ఉన్నాం. 2,206 సంఘాలు, దాదాపు తెలంగాణ అన్ని సంఘాలు ఇలా జేఏసీగా ఏర్పడ్డాయి. మన సమస్యల పరిష్కార మార్గంగా చాలామంది కొట్లాడుతున్నాం. ఇవాళ జేఏసీ ఇంకా పటిష్టంగా చేసుకోండి. రేపు మనం అందరం కలిసి ప్రభుత్వం పైన, ప్రభుత్వం ఎవరైనా ఒకటి, మనకు అధికారుల నుంచి వెళ్ళి కింది స్థాయి ఉద్యోగులకు మన ప్రభుత్వ ఉద్యోగులని వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే మనం అందరం కలిసికట్టుగా ఉండవలసిన బాధ్యత తీసుకోవాలి.